హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇప్పుడు వచ్చి సమయం 6 అవుతుంది. అంటే ఏంటంటే యాక్చువల్గా చాలామంది ఇళ్ళల్లో హాస్పిటల్ అనే మహమ్మారి ఉంటుంది. అంటే ప్రతి వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు జబ్బు పడడం అని, సడన్గా పడిపోవడం అని, సడన్గా ఏదో ఒకటి జరగడం అని జరుగుతుంది. అలాగే ఈరోజు మా ఇంట్లో కూడా జరిగింది. మా ఇంట్లో జరిగిందంటే చాలా డబ్బు ఖర్చయింది. దాదాపు 50,000 పెట్టి ఆపరేషన్ చేశారు. సో మేము ఎంచుకున్నది మా దగ్గరలో ఉన్న సిరి హాస్పిటల్. ఇప్పుడు మీరు చూసేదే సిరి హాస్పిటల్. ఇది సిరి హాస్పిటల్ ఎంట్రన్స్. ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇలాంటి సమయం గురించే చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకుంటారు, ఇన్సూరెన్స్లు చేసుకుంటారు. కాకపోతే ఏమీ లేకుండా నేను దాయలేక డబ్బులు అలాగుంచి నేను చాలా ఇబ్బంది పడ్డాను. నేను అసలు ఒక రూపాయి కూడా వెనకేసుకునేవాడిని కాదు. సడన్గా నాకు ఇప్పుడు ఇలా జరగడం వల్ల ఏంటంటే నా దగ్గర డబ్బులు లేకపోవడం, చాలామంది దగ్గర అప్పు తీసుకుపోవడం, ఆ అప్పు తీసుకున్న అప్పు తీర్చలేకపోవడం, ఇలాంటి రద్దీ అన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చూడడానికి జరుగుతుంది. నేను ఇదివరకే ఆ డబ్బులు వస్తే పోగేసి ఒక పక్కన పెట్టుంటే ఈ పాటికి నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. సో మనం ఉన్నది రిసెప్షన్లో డబ్బులు కట్టిన తర్వాతే ఏ పనన్నా జరుగుతుంది. ఎందుకంటే ఇది ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ లెక్కన రాదు. నాకు తెలిసి ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకం ఉంటుందో లేదో తెలియదు. ఈ వైఎస్ఆర్ బీమా ఆరోగ్యశ్రీ పథకం అనేది ఉంటే మాత్రం మాకు చాలా డబ్బులు ఖర్చు వస్తాయి. గవర్నమెంట్ పథకం లెక్కన అంటే అవి కొన్ని హాస్పిటల్స్లోనే అవైలబుల్గా ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఉండవు. అంటే ఏంటంటే కొన్ని రికగ్నైజ్డ్ హాస్పిటల్స్లోనే గవర్నమెంట్ పథకాల కింద వైఎస్ఆర్ బీమా అనేది సపోర్ట్గా ఉంటుంది. అటు తర్వాత మిగతా హాస్పిటల్స్లో సపోర్ట్గా ఉండవు. అంటే కొన్ని రికగ్నైజ్డ్ హాస్పిటల్స్లోనే గుర్తించుకొని ఉండాలి. ఇంకా ఆరోగ్యశ్రీ అనేది కొన్ని క్యాన్సర్ మహమ్మారులు పోవడానికి కూడా ఉపయోగపడతాయి. మేము అధిక ఉష్ణోగ్రత డిగ్రీలు ఎండలో వెళ్ళినందుకు నాకు చాలా దాహం వేసింది. దగ్గర చాలా నీళ్ళు తాగాను, చాలాసార్లు తాగాను. ఆ తర్వాత సాయంత్రం 5 అవుతుందని నేను ఎవరి కోసం వెళ్ళానో వాళ్ళకి టిఫిన్ తీసుకురావడానికి నేను రిలాక్స్ ఫుడ్ కోర్ట్ కోసే వెళ్ళాను. రిలాక్స్ ఫుడ్ కోర్ట్లో వాళ్ళకి ఇడ్లీ అయితే బాగుంటుందని ఇడ్లీ తీసుకున్నాను. ఇడ్లీ వచ్చి 45 రూపాయలు పడింది ప్లేట్కి. చాలా బాగుంది, సాంబార్ వేసాడు, అంతా చాలా టేస్టీగా ఉంది. సో తర్వాత వాళ్ళకి ఆపరేషన్ అయింది. అయితే లిటరల్లీ వాళ్ళకి ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ డేట్ ఇచ్చారు. మేము వేరే పని నుండి తిరిగి వచ్చేసాం. అటు తర్వాత ఏం జరిగిందంటే నాతో పాటు ఉన్న వాళ్ళు వెయిటింగ్ హాల్లో వెయిట్ చేశారు. ఆ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చింది. ఏంటంటే చాలా వరకు రోగం అనేది నయం అయిపోయిందని వాళ్ళకి బాగా తెలుసు. ట్యాబ్లెట్స్ తీసుకున్నాం. అయితే నేను ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ సీన్. బాయ్.没有人是你的时候，